మలయాళీ మస్తీ ఛానల్ తరపున అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా, నూతన సంవత్సర శుభాకాంక్షలు కాదు, నందమూరి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఒక్కటి గట్టిగా చెప్పగలను, రాజ్యం లేని రాజు, సైన్యం లేకుండా నీటి కోసం నీతిగా చేసే యుద్ధమే డాకు మహారాజ్ కథ. 2.5 గంటల సినిమాలు ఒక్క నిమిషం కూడా డౌన్ అయ్యింది అన్నది లేదు. సినిమా మొదలవగానే మదనపల్లి అనే బోర్డుతో స్టార్ట్ చేస్తాడు. మదనపల్లి బోర్డుతో స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఇచ్చిన హైప్ శుభం కార్డు పడేంత వరకు ఎక్కడ తగ్గలేదు. సింహ సినిమాలో బాలయ్య బాబు డైలాగ్ చెప్తాడు, నరికే కొద్ది నీకు అలుపు వస్తుందేమో నాకు ఊపు వస్తుంది అంటాడు. ఆ డైలాగ్ ని కొంచెం రీక్రియేట్ చేసుకుని వయసు పెరిగే కొద్ది వన్నె తగ్గుతుంది ఎవరికైనా. బాలయ్య బాబుకి యాక్టింగ్ లో కానీ, సెంటిమెంట్ పండించడంలో కానీ, ఆయన కథల సెలక్షన్ లో కానీ, ఏదైనా సరే వయసు పెరిగే కొద్దీ ఆయనకు ఊపు పెరుగుతుంది. 60 ఏళ్ళ వయసులో ఆయన మళ్ళీ 20 వస్తున్నాడు. ఆ యాక్టింగ్ అయితే సూపర్ 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 ఇట్టుకుంటాడు. చాలా బాగుందండి. సూపర్ సూపర్ ఎక్సలెంట్ బాగుందండి. చాలా బాగుంది. జై బాలయ్య అంతే. హలో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా సినిమా పబ్లిక్ టాక్ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. సో గైస్, ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడికి అండ్ అభిమానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ 75K సబ్స్క్రైబర్స్ గైస్. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మా పబ్లిక్ టాక్ చాలా మంది చూస్తున్నారు అండ్ అలాగే మా మూవీ అప్డేట్స్ కూడా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మేము ఈ సంక్రాంతికి టార్గెట్ పెట్టుకున్నాం, యాక్చువల్లీ 1 lakh దగ్గర అవ్వాలని చెప్పి. సో ఖచ్చితంగా మీ సపోర్ట్తో మేము 1 lakh సబ్స్క్రైబర్స్ తొందరలో అవ్వాలి. చాలా షార్ట్ టైంలోనే అవ్వాలనుకుంటున్నాము. అంటే మా ఎఫర్ట్ ఇది కాదు, 4 years నుంచి ఎఫర్ట్ పెట్టాం దీనికి. సో డెఫినెట్లీ మీ ఛానల్ ప్రతి ఒక్కటి చూడండి. మా ఛానల్లో ఖచ్చితంగా మీకు జెన్యూన్ అనిపిస్తుంది. మీరే చూడండి, చూసిన తర్వాత ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాలయ్య బాబు ఏ రోజు మైకేల్ జాక్సన్ కాదు, ఏ రోజు ప్రభుదేవా కాదు. ఆయన డైరెక్టర్స్ కి హీరో. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తాడు. ఒక సాంగ్లో మాత్రం దబిడి దిబిడి సాంగ్లో మాత్రం డ్యాన్స్ కి మంచి స్కోప్ ఉంది. ఆయన డ్యాన్స్ చేశాడు. ఆ సాంగ్ కూడా ఫుల్ కలర్ఫుల్. ఉరుసి రట్టేలా చెప్పాల్సిన పని లేదు. ఆమె కలర్ఫుల్, ఎంత కలరింగ్ ఇవ్వాలో అంత కలరింగ్ ఇచ్చింది. ఆ ఒక్క పాటలో మాత్రమే డ్యాన్స్కి స్కోప్ ఉంది. సినిమా అయితే టైటిల్ కార్డు దగ్గర నుంచి శుభం కార్డు వరకు ఏ ఒక్క చోట తగ్గలేదు. ఫైట్స్ అంటారా, చాకు వాడాం, డాకు వాడాం, బాకు వాడాం, గన్ను వాడాం, అన్నీ వాడాం. ఎక్కడే కానీ ఓవర్ అనిపించలేదు. ఎక్కడే కానీ అరాచకంగా నరికింది లేదు. ఏదో ఆకు మీద సున్నం పూసినట్టు, నలుగు పెట్టినట్టు, పసుపు తీసుకొని నలుగు పెట్టినట్టు కత్తులతో అలా మసాజ్ చేసి వెళ్ళిపోయాడు. అంతే, నరుకుతూ పోయాడు. సంక్రాంతి విన్నర్ కాదు, విన్నర్ అమ్మ మొగుడు. డైలాగ్స్ చెప్పాలి, 1 2 రాసుకుంటే వల్ల లోపలికి వచ్చి బయటకు. ఆ మైండ్లో ఇంకా ఉంది, వార్నింగ్ చచ్చేవాడు కాదురా, చంపేవాడు ఇవ్వాలి. అలాంటి డైలాగ్స్ 1 కాదు 2 కాదు రాసుకుంటూ పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవచ్చు. సెట్టు అసలు ఐ ఫీస్ట్ అండి. పొంగల్కి పడగొట్టాడు. పొంగల్ పడిపోవాలంటే చెప్పినట్టే. నూతన సంవత్సరం కాదు, నందమూరి నామ సంవత్సరం.